2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ ఫ్రైడే ఏదైతే మనకి 8th రోజు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో ఆ రోజు తిథి బాగుంది అని మీరు ఒక యాగం చేయబోతూ ఉన్నారు. సో చాలా మందికి కూడా ఆ యాగాన్ని చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దాంతోపాటు ఆ యాగంలో కనుక మనం పార్టిసిపేట్ చేస్తే మనకున్న సర్వ సమస్యలు అందులో తొలగుతాయి అని చెప్పడం జరిగింది. ఇంతకీ ఆ యాగం అంటే ఏంటి, అది అందులో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎలాంటి లాభం పొందే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మ. ఇక్కడ మనము ఈ శ్రావణ మాసము అనేటువంటిది లక్ష్మీమాతకి సంబంధించి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. సర్వ సంపదలు కలగాలన్నా అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత చెప్పబడి ఉందండి. ఉదాహరణకి కార్తీక మాసంలో ఈ దీప ఆరాధన అనేటువంటి చేస్తే ఎంత పుణ్యమో, వైశాఖ మాసంలో దాన ధర్మాలు చేస్తే కేవలం జలదానం చేసిన పుణ్యం అని చెప్పబడుతుంది. నారాయణ స్మృతి చదవడం వల్ల గొప్ప ఫలితం చెప్పబడి ఉంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ కానీ లక్ష్మీదేవికి సంబంధించిన యాగము కానీ నిర్వహించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. ఇక్కడ మనం చేసేటువంటి యాగం వల్ల ఎవరికైతే రుణ బాధలు ఉంటాయో, అంటే తీవ్రమైనటువంటి అప్పులు ఉంటాయో వాళ్ళకైనా కావచ్చు, లేకపోతే సర్వసంపదలు కలగాలి, డబ్బు నిలబడాలి. చాలామంది ఇబ్బంది పడేటువంటిది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా డబ్బు నిలబడట్లేదండి, కోటాను కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది కానీ నా దగ్గర ఏమి ఉండదు, ఈ ఇబ్బంది ఉంటుంది. సో దీనికోసమైనా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది, అంటే దృష్టి కావచ్చు, శత్రు బాధలు కావచ్చు, తెలియనటువంటి ఒక యాంగ్జైటీ, అది కొంతమంది ప్రయోగాలని చెప్పి, కొంతమంది అదని చెప్పి, కొంతమంది ఇలాగ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళైనా సరే అమ్మవారి అనుగ్రహం ఉంటే అవన్నీ వస్తాయండి, అవి రావు. సో ఆ శక్తి అనేటువంటిది ఉత్పన్నం అవ్వడానికి. అండ్ ఇంకొకటి డిజైర్స్ అండి. ఉద్యోగం రావడం లేదు, నాకు ఉద్యోగం కావాలి, ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ఆర్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు, నాకు ఆ ఉద్యోగం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకైనా వివాహం కావడం లేదు, ఎందుకండి శుక్రుడికి అధిపతి కదా మహాలక్ష్మి అమ్మవారు. సో వివాహం కావడం లేదు. వివాహం కావాలి అంటే శుక్రబలం కావాలి. శుక్రబలం ఎవరికి కావాలి? మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సామరస్య అన్యోన్యత జీవితం గడపాలి అంటే శుక్రబలం కావాలి వాళ్ళకైనప్పటికీ. తరువాత శుక్రబలం లేనప్పుడు ఎలాంటివి వస్తాయి? ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇలాంటివి చాలా ఎక్కువ వస్తుంటాయి. వీటి కోసమైనా సంతానం కలగాలి అంటే ఎందుకు? సంతాన లక్ష్మి నమః మనం పూజ చేస్తూ ఉంటాం. అంటే సంతానము కూడా లక్ష్మి యొక్క అనుగ్రహం అండి. ఆ సంతానం కలగాలి అన్నా విద్యార్థులకి విద్య అనేటువంటిది సరిగ్గా రాదు, గుర్తుండకపోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా విద్యా లక్ష్మీ నమః 7వ స్వరూపము. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా విద్యార్థులు మంచి అనుగ్రహం కావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అందులో రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆది లక్ష్మీ నమః. ఏ పని ప్రారంభం చేసినా కార్యసిద్ధి కలగాలి, ప్రతి దాంట్లోనూ విజయాన్ని నేను చూడాలమ్మా, ఒక తేజస్సుతో నేను వెలగాలి అని కోరుకునే వాళ్ళకి. తర్వాత ధాన్యలక్ష్మీ నమః అంటే నేను సంపాదించినటువంటిది పరుల పాలైపోతుంది, నాకు నిలబడట్లా, వేరే ఎవరెవరో పరివారంతో అనుభవిస్తున్నారు, నా ఫ్యామిలీ కానీ అంతా కూడా తినడానికి కానీ కట్టుకోవడానికి కానీ దరిద్రంగా లేదు, ఈ ఇబ్బంది ఉంది అంటే నా కష్టం ఉంది కానీ ఫలితం లేదు, ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుందండి చాలామందికి. సో వీటి కోసం ధాన్యలక్ష్మీ నమః అమ్మవారి యొక్క ఆరాధన. తర్వాత ఏమిటి అంటే ధైర్యలక్ష్మీ నమః అంటే చాలామందికి ధైర్యము అనేటువంటిది ఉండదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రవి అధిపతి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక ఒక అడుగు వేయాలి అంటే భయము, ఆ భయం అనేటువంటిది పక్కన పెట్టేస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ రాణింపు, ఆ టాలెంట్ కానీ స్కిల్ కానీ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ రేంజ్లో వాళ్ళు ఎదగాలి అనుకున్నప్పుడు ఆ ధైర్యలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. దేనికైనా తెగింపు, నన్ను ఎవరో ఏమీ చేయలేరు, నన్ను వెనక్కి లాగినా నేను ముందుకు వెళ్తాను అనేటువంటి ఒక ఆలోచన విధానం కావాలి. అది ధైర్యలక్ష్మి అమ్మవారు ఇస్తారు. దానికోసం ధైర్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూనే గజలక్ష్మీ నమః అంటే గజలక్ష్మి అంటే ఇక్కడ ఏంటి అంటే గజములు అనేటువంటివి ఎప్పుడైనా సరే ఇన్ఫినిటీకి చాలా ఒక ప్రతిరూపం అండి. అపారమైనటువంటి సంపదకి, అపారమైన కీర్తి ప్రతిష్టలకి గజము అనేటువంటిది గుర్తుగా ఉంటుంది. అమ్మవారికి 2 ఏనుగులు అభిషేకం చేస్తూ ఉంటాయి, అమృతాభిషేకం. సో గజములు అనేటువంటి ఇన్ఫినిట్, అమ్మవారి ఇన్ఫినిట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో దానికోసం సూచన చేస్తూ ఉంటారనమాట. సో ఆ గజలక్ష్మి అనేది నేటి తరంలోకి మనం మాట్లాడుకుంటే కార్లు, బంగ్లాలు, లగ్జరీ లైఫ్ ఆర్ అమితమైనటువంటి
కోరికలు ఏదైనా ఉన్నా అవి తీర్చడానికి, బలము అనేటువంటిది రావడానికి, అంటే మన శరీరంలో మానసిక బలం కానీ శారీరక బలం కానీ మనకి చేకూర్చడం కోసము గజలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా మనకు అది సంక్రమిస్తుంది. తర్వాత ఏమిటి అంటే సంతాన లక్ష్మి నమః. ఇందాక చెప్పుకున్నట్టుగా మన వంశవృద్ధి అవ్వాలి అంటే వంశోద్ధారకుడు కావాలి, పున్నామనరకం నుంచి బయటికి రావాలి అంటే వంశోద్ధారకుడు కావాలి. అలాంటివన్నీ కూడా సఫలీకృతం అవ్వడానికి, అది కూడా అద్భుతమైన సంతానం, జ్ఞానవంతమైన సంతానం కలగడానికి సంతాన లక్ష్మి యొక్క ఆరాధన దీంట్లో చేయబడుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా విజయలక్ష్మి నమః. మనం ఒక సంకల్పం చెబుతూ ఉంటామండి ఏ కార్యక్రమంలోనైనా, రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తి సిద్ధ్యర్థం. అంటే నేను ఏ మార్గంలోకి వెళ్ళినా, నేను ఏ వైపు వెళ్ళినా, ఏ దారి ఎంచుకున్నా సరే ఆ మార్గము నాకు విజయవంతం అవ్వగాక, అంటే నాకు ఆ విజయవంతమైన మార్గాన్ని నాకు ఇవ్వమ్మా, ఆ విజయాన్ని నాకు చేకూర్చమ్మా అనేటువంటిది చూస్తూ ఉంటాం. విజయలక్ష్మి ఇప్పుడు పొలిటికల్గా వ్యవహారం చేసేవాళ్ళు కానీ, పదవులు కానీ, ఇలాంటి వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక టెండర్స్ కానీ పెద్ద పెద్ద ఉంటాయి, అలాంటి వాళ్ళకి విజయం కావాలనుకున్నప్పుడు ఈ విజయలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన ద్వారానే సంక్రమిస్తున్నది. నార్మల్ డేస్లో చేసినంత ఫలితము కాకుండా ఈ శుక్రవారము, శ్రవణ నక్షత్రము, పౌర్ణమి తిథి కలిసినటువంటి రోజు శ్రావణ మాసంలో రావడం చాలా గొప్ప అదృష్టం అండి. అది ఆ తిథి యొక్క విశేషత తెలిసిన వాళ్ళు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరనమాట. సో ఆ రోజున ఈ యొక్క విజయలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయబడుతుంది. తర్వాత విద్యాలక్ష్మి, తర్వాత ధనలక్ష్మి. మనం చెప్పుకున్నామండి, సంపాదించడం గొప్పదనం కాదు, సంపాదించి నిలబెట్టడము, దాన్ని డబల్ చేయడం, రెట్టింపు చేయడం, అది సంపాదన విషయంలోనే కాదండి, ఐశ్వర్యమైన, ఆనందమైన, సంతోషమైన, సుఖమైన, భోగమైన ఏదైనప్పటికీ కూడా మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకుండా, మనము మన కుటుంబ సభ్యులు పరివారం అంతా దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలి అంటే అష్టలక్ష్మి యొక్క ఆరాధన కావాలి, అష్టలక్ష్మి అనుగ్రహం ఉండాలి. ఆ అమ్మవారి యొక్క మొత్తానికి అధిపతి కమలాత్మికాదేవి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అమ్మ కార్యక్రమము లక్ష్మీ కుబేర యాగము అనేటువంటిది నిర్వహిస్తూనే సహిత కమలాత్మికాదేవి యొక్క యాగం కూడా చేస్తూ ఉన్నాం. ఆ రోజున ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో, అంటే నేత్రములతో కనీసం చూసినా సరే దానికి ఉన్నటువంటి పాపాలు పోతాయి, తర్వాత అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి. ఆ రోజున ప్రత్యేకించి మధ్యాహ్నము 11 గంటలకి ఓం అనబడుతుంది, అంటే ప్రారంభం అవుతుంది కార్యక్రమం. గణపతి పూజ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. సో కార్యక్రమంలో భాగంగానే మనం చేసుకున్నటువంటి కర్మలు కానీ దానికి ప్రాయశ్చిత్తంగా ఏవైనా ఉంటాయా అని అంటే శివుడికి అభిషేకం చేయమని శాస్త్రం చెప్పింది. పౌర్ణమి నాడు శ్రావణ మాసంలో శివాభిషేకం చేసినా, శివనామస్మరణ చేసినా అత్యంత శ్రేయోదాయకమైన ఫలితాలు ఉంటాయి. సో దానికోసము ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, మహన్యాసం చెప్పుకున్న తర్వాత శరీర శుద్ధి కోసము పంచామృతములతో ఏకాదశ రుద్రాభిషేకము అనేటువంటి జరుగుతుంది. అది అయిన తర్వాత స్వామికి శివ అనుగ్రహం కోసము 1,00,000 బిల్వార్చన జరుగుతుంది, 1,00,000 నామాలతో స్వామివారికి. తర్వాత గణపతికి అభిషేకం జరుగుతుందండి. గణపతి అథర్వణ శీర్షోపనిషత్ పూర్వక అభిషేకం జరుగుతుంది. తర్వాత స్వామికి 1,00,000 గరిక పూజ జరుగుతుంది. అది అయిన తర్వాత అమ్మవారి యొక్క శ్రీ సూక్త పారాయణ ఒక పక్కన, బీజాక్షరి మంత్ర జపము అనేటువంటిది ఒక పక్కన జరుగుతూ, నవగ్రహం అనేటువంటిది, లక్ష్మీ గణపతి ఒక పక్కన, లక్ష్మీ కుబేరం అనేటువంటి జపములు జరుగుతూ ఉంటాయి. అది జరిగిన తరువాత, అది అయిన తర్వాత మండపారాధనలు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత హోమము అనేటువంటి అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి విశేషించి ఆవు వెన్నతోనూ, బెల్లపు పాయసంతోనూ, అంటే ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉన్నానంటే ఒక్కొక్క ద్రవ్యము, ఒక్కొక్క పదార్థము మనకు ఒక్కొక్కటి తీసుకొచ్చి పెడుతుందండి. అలాంటి గొప్ప విశేషమైనటువంటి కార్యం ఇది. తామర పువ్వు ఎప్పుడైతే మనం తేనెలో మనం చేసి చిలికించి మనం వేస్తూ ఉంటామో దానివల్ల ప్రతి కోరిక కూడా సిద్ధించేటువంటి యోగం పడుతుందన్నమాట. సో అవి చేసిన తర్వాత నీరాజన మంత్రపుష్పాలన్నీ అయిన తర్వాత వేద ఆశీర్వచనం అనేటువంటిది ఎవరైతే కార్యక్రమంలో పాల్గొని వీరు చూస్తున్నారో అందరికీ కూడా వేద ఆశీర్వచనం జరుగుతుందండి. శ్రీ విద్య ఉపాసన ఉన్నవాళ్ళు సుమారుగా రాత్రి 7:30 లేదా 8 గంటల వరకు కూడా కార్యక్రమం జరుగుతూనే ఉంటుందండి. సో మీరు ఎవరైనా సరే దీంట్లో పాల్గొనాలి అనేటువంటి కోరిక ఉంటే కోరిక కాదండి, తప్పకుండా పాల్గొనండి. మీరు 10 మందికి చెప్పండి. మనం ఎప్పుడైనా సరే 10 మంది భక్తులను తయారు చేయాలి, 10 మందికి మన యొక్క సేవను అందించే ప్రయత్నం చేయాలి. కాబట్టి మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఈ విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొనేలా చేయండి. పాల్గొనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కార్యక్రమం ఆ రోజున ప్రారంభమయ్యేటప్పుడు ఒక మూల మంత్రాన్ని చెబుతాను. అండ్ అలాగే మరి వాళ్ళ ఇంట్లో నుంచి కూడా ఏమైనా చేయొచ్చు అంటారా?
తప్పకుండా అమ్మ. మీరు అక్కడ కార్యక్రమాన్ని చూస్తూనే అమ్మవారి యొక్క సేవ అంతా కూడా దర్శనం చేసుకుంటూ మీ ఇంట్లో ఒక వెండి ప్రతిమ కానీ ఏదైనా అమ్మవారి యొక్క ప్రతిమకి అమ్మవారికి కుంకుమార్చన చేయండి. నేను అప్పుడు ఎలా చేయాలో ఏంటో అన్ని వివరంగా చెప్తాను. తప్పకుండా పాల్గొనండి. అయితే కార్యక్రమంలో పాల్గొనడానికి ఎలాంటి రుసుము కానీ ఎలాంటి ఛార్జెస్ డబ్బులు కానీ ఏది ఇక్కడ ఛార్జ్ చేయబడవు. ఓన్లీ దర్శనార్థమే, మీ సౌకర్యార్థమే ఈ యొక్క యజమాన్యం అంతా కూడా చేయబడుతోంది. కాబట్టి తప్పకుండా మీరు పాల్గొని దర్శనం చేసుకోండి. ఎలా అండి, ఎలా అప్రోచ్ అవ్వాలి? ఒకవేళ ఎవరైనా కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? ఆ రోజున అంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారమ్మా. దానికి సంబంధించిన లింక్ గూగుల్కి సంబంధించిన కానీ వాటికి మీకు పంపిస్తారు. మీరు డైరెక్ట్గా దాంట్లోంచి జాయిన్ అయ్యి దర్శనం చేసుకోవచ్చు. సో ఎవరైనా కూడా చూడాలి అంటే ఆ లింక్ని కనుక క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా మీరు చెప్పినట్టుగానే వాళ్ళు ఏదైతే ఇంట్లో నుంచే దాన్ని దర్శించుకునే అవకాశం ఉందంట. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అమ్మా.